హలో ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. హేర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ హే బల్వాన్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది. కామెడీ ఉంది, అలానే ఎమోషన్ కూడా ఉంది. ఇదంతా కాదు, ముందు ఆ బిజినెస్ ఏంటో చెప్పంటారా? ఇది పెద్ద స్పాయిలర్ అవుతుంది, నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం చెప్తా, మీరు మూవీకి 1 minute లేట్గా పోయినా ఆ బిజినెస్ ఏంటి అనేది తెలియదు మీకు. సో బయట కూర్చొని బర్గర్లు స్నాక్స్ తినకుండా టయానికి థియేటర్ లోపలికి పొండే ఓపెనింగ్ సీన్లోనే ఆ బిజినెస్ ఎందుకు రివీల్ చేస్తారు. ఇంకా నేను ఏ ఇంటర్వెల్కో ట్విస్ట్లా రివీల్ చేస్తారనుకున్నా, కానీ సినిమా స్టార్టింగ్లోనే చెప్పేస్తారు అదేంది అని. ఈ సినిమాలో సుహాస్ కేవలం కథా వస్తువు మాత్రమే. సినిమా ఎండ్ అయ్యేసరికి ఈ కథకి హీరో నరేష్ గారే అనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది. సెకండ్ హాఫ్లో ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంత నవ్విస్తారో అంత ఎమోషనల్గా కూడా చేస్తారు. వెన్నెల కిషోర్ గారికి మళ్ళీ ఈ మూవీలో డెప్త్ ఉన్న రోల్ దొరికింది. వెన్నెల కిషోర్ గారు చేసేదే రెగ్యులర్ కామెడీ అయినా ఆ క్యారెక్టర్ తీసుకునే చాయిస్ గ్రేట్ అనిపించాయి. మూవీలో యాంకర్ శ్రవంతి కూడా యాక్ట్ చేశారు, ఆమె రోల్ కూడా బాగుంది. అండ్ షీ డిడ్ వెల్ అబ్బా. ఫస్ట్ హాఫ్ అంతా సుహాస్, సుదర్శన్, శివానే అలా తీసుకొని వెళ్తూ ఉంటారు. సిచ్యువేషనల్ కామెడీతో నవ్వులు తెప్పిస్తారు. బట్ సినిమా నడుస్తూ ఉంది కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వెల్కే ఇంకా ఎంతసేపు అన్నప్పుడు మళ్ళీ నవ్వించే ట్విస్ట్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత మన తారాజువా నరేష్ గారి ఎంట్రీ సెకండ్ హాఫ్ అంతా ఒక ఫస్ట్ హాఫ్లోనే అవుతా ఉంటుంది అలా. కానీ ఏం బోర్ కొట్టదు, టైం పాస్ అయ్యేలా నవ్విస్తారు. ఏంటే ఇది కూడా ఇంకో రెగ్యులర్ సినిమా అయిపోయిందనే ఫీలింగ్ వచ్చే టయానికి అలా ట్విస్ట్ కొట్టే ఎమోషనల్ రూట్లోకి తీసుకెళ్ళిపోయారండి. ఆ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అయితే అన్ని భలే హార్ట్ టచింగ్గా ఉంటాయి. హే భగవాన్ని హే బలవంతగా ఎందుకు మార్చారో అర్థమవుతుంది. సెన్సార్ వాళ్ళు ఆలోచించే చేసినట్టున్నారబ్బా ఇదే. కానీ ఏ రీజన్ లేకుండా మనోభావాలు దెబ్బతింటాయా అని మార్చేస్తారు అనుకున్నా. ఈ డైరెక్టర్ నాడే సాగర్, ఆయన ఇలాంటి మూవీస్ని చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. రెగ్యులర్ మూవీ అనే ఫార్మాట్ని కేవలం క్లైమాక్స్లో చేంజ్ చేశారు. మీరు టైం పాస్ కామెడీ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే హ్యాపీగా ఈ మూవీకి వెళ్ళండి. బోనస్గా ఎమోషన్ కూడా లభిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇకపోతే మిత్రవత అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.